ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ నా మాటలు వింటున్నా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, దేవుని దృష్టికి ఇష్టంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈ సమయమందు, ఈ ఆదివారం అందు దేవుని యొక్క మహాకృప చేత ఈ యొక్క ఎఫ్బి లైవ్ ద్వారా మీ అందరితో కలిసి ప్రభువైన యేసుక్రీస్తుని గణపరచడానికి, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని గొప్ప చేయడానికి దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయమందు ఏమాత్రం ఆలస్యం చేయక మనం అందరం కలిసి ఈ యొక్క ఆదివారం దినంన, పరిశుద్ధ దినం, దేవుని ఆరాధించే దినం కాబట్టి మనం అందరం కలిసి ఉదయకాల సమయం ముందే ప్రభువుని ఆరాధిద్దాం. ఈ లైవ్ వీక్షిస్తున్న మీరు నాతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తుని గణపరచాలని, కీర్తించాలని, ఆయన్ని స్తుతించాలని ఆశిస్తున్నాను. ఈ సమయం ముందు మనం అందరం కలిసి ఒక పాట పాడుకొని ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. మనందరికీ తెలిసిన పాట, దేవుని ఎంతగానో చక్కగా గణపరిచే పాట, అదే ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిద్దాం, అధికంగా ప్రేమిద్దాం. అంత మాత్రమే కాదు, ఆసక్తితో ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
స్వస్థపరిచావే వందనమయ్యా. చెప్దామా? యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 నా యేసయ్యా. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 నా యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ఎస్, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమాస్వరూపి, ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని నిత్యము ప్రేమించుచున్నాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, మరియు ఆయన మనల నుంచి ఆశిస్తుంది కూడా మనం అతన్ని ప్రేమించాలని, ఆయన్ని ప్రేమించాలని ప్రభువైన యేసుక్రీస్తు మన నుంచి ఆశిస్తున్నారు. భక్తుడు సెలవిస్తున్నాడు పాట ద్వారా, ఏమని? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అంటున్నాడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తును మనం ప్రేమించాలి, అధికముగా ప్రేమించాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించాలి. మన ఇంట్లో ఉన్న వస్తువుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుని ప్రేమించాలి, మన తల్లి కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, మన తండ్రి కంటే ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించాలి. మన భర్త కన్నా, మన భార్య కన్నా, మన కన్న బిడ్డల కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, అధికముగా ప్రేమించాలి. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, ఆయన అత్యధికంగా మనల్ని ప్రేమించాడు. అగాపె ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడండి? ఆ యొక్క పరలోక రాజ్యాల్లో నివసించుట కంటే ఈ భూలోకంలో ఈ పాపులమైన మనల్ని రక్షించడం కొరకు ఈ లోకానికి దిగి వచ్చే అంతగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, నా పాప జీవితాన్ని పరిహరించడం కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేనంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, తన పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని ధారాళంగా నీ కొరకు నా కొరకు కాచి మన పాప డాగులు కడిగే అంతగా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, నీకు నాకు ఆ నిత్య జీవం, నిత్య రాజ్యం ఇవ్వడం కొరకు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి ఎంతో తను తాను రిక్తునిగా చేసుకొని అవమానాలు పొంది, నిందలు పొంది, అపహసించబడి, తను చేయని నిందకు, తను చేయని ఆ యొక్క మన పాప భారాన్ని ఆయన మోసి మనకంటూ విమోచనిచ్చాడు, విలువైన రక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇదే నిజమైన ప్రేమ. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు అంటే, తన ప్రాణాన్ని సైతం మన కొరకు బలిగా అర్పించినంతగా ప్రభు ప్రేమించాడు.
సో ఆ దేవాతి దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఏంటి అంటే మనం కూడా దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాలి అని. అది ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభువుని ప్రేమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నువ్వు నన్ను ప్రేమించు అని దేవుడు మనకంటూ ఆజ్ఞ ఇచ్చాడు. సో ప్రభువుని ప్రేమిద్దాం. ప్రేమించేదాన్ని అధికముగా ఆరాధింతు ఆసక్తితో అంటున్నాడు భక్తుడు. అధికంగా దేవుని ప్రేమించడానికి ప్రయత్నిద్దాం. ఆసక్తితో ప్రభుని ఆరాధిద్దాం. ఆసక్తి లేకుండా మనం ప్రభువునికి ఎంతగా కీర్తనలు పాడినా, ఎంతగా నోటి నుంచి దేవానికి స్తుతులు వందనాలు అనుకుంటూ ఆసక్తి లేకుండా మనం ఎంతగా మాట్లాడినా ఆ యొక్క ఆరాధన దేవుని సన్నిధికి చేరదు, దేవునికి అంగీకారంగా ఉండదు. అయితే మనం ఆసక్తితో ఒక చిన్న ఆరాధన దేవునికి ఆరాధించినప్పటికీ, ఆసక్తితో ఒక్క నిమిషం ప్రభుకి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తే అది దేవుని దృష్టికి ఎంతో బహు ఇంపుగా ఆ యొక్క ఆరాధన ఉంటుంది. సో ఆసక్తితో ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. ఎందుకు అంటే ఆ దేవుడు నీ నా జీవితంలో ఎలా ఉన్నాడు? ఎబినేజర్గా ఉన్నాడు, ఎల్రోయ్గా ఉన్నాడు, యెహోవా రాఫాగా ఉన్నాడు. ఆయన మనల్ని స్వస్థపరిచాడు, స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు, మనల్ని నిత్యము చూచున్న దేవుడుగా ఉన్నాడు, ఆదుకుంటున్న దేవుడుగా ఉంటున్నాడు, ఆదరించేవాడిగా, ఆశ్రయం ఇచ్చేవాడిగా మన దేవుడు మనతో ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేద్దామంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభువుని ఆరాధిద్దామండి. ఈ సమయం అందు దేవుని యొక్క కృప చేత ఒక పాట ద్వారా దేవుని ఆరాధించుకోవడానికి, కీర్తించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి ప్రయత్నించాం కదా. సో ఈ సమయం అందు ఏమాత్రమూ ఆలస్యం చేయక దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వాక్యం ద్వారా తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. కేవలం పాటల ద్వారా దేవుని ఆరాధిస్తే అది సరిపోదు. వాక్యం ద్వారా దేవునిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభువుని ఆరాధించటే అది దేవునికి అంగీకారంగా ఉండే ఆరాధన. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ సత్యమైనది. ఈ బైబిల్లో ఉన్నవన్నీ ప్రభు యొక్క మాటలే, ప్రభు చేసిన కార్యాలే పరిశుద్ధాత్ముడి ద్వారా లిఖింపబడ్డాయి కదా. సో ఈ వాక్యాన్ని మనం గ్రహించి దేవునిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా దేవుని ఆరాధించినట్లయితే అది దేవుని దృష్టికి ఎంతో అంగీకారంగా ఉంటుంది. సో ఈ సమయం ముందు ఏమాత్రమూ ఆలస్యం చేయక మనం అందరం కలిసి మీ యొక్క బైబిల్స్ కూడా మీరు తెరిచి దేవుని యొక్క మాటలు, కొద్ది మాటలు వినాలని, వాక్యం ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని, వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించాలని ఆశిస్తున్నాను. ఈ సమయం ముందు మనం అందరం ఆరాధన కొరకు తెలుసుకోవడానికి, ఆరాధన ప్రభుని ఆరాధించడం కొరకు మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుంటూ ప్రభు యొక్క నామాన్ని ఘనపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం బైబిల్లోనే ఈ యొక్క భాగంలోనే మనం చూసినట్లయితే 6వ వచనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము అని భక్తుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. ప్రభువైన యేసుక్రీస్తు నీ నా జీవితంలో ఉపకారం చేశాడు, ఉపకార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము, అత్యధికమైన కృపా మహదైశ్వర్యము మన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు కుమ్మరించారు. ఆయన నీ నా జీవితంలో ఉపకారాలు చేశారు. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, క్రీస్తు యేసునందు మీ ఎడల ఆయన చేసిన ఉపకారం అంటున్నాడు. ఏంటి ప్రభువైన యేసుక్రీస్తు నీ నా జీవితంలో ఏం ఉపకారం చేశాడు అని మనం ఆలోచించినట్లయితే, ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది,
ఆయన మన జీవితాన్ని ఎలా సరిదిద్దాడు, మన జీవితంలో దేవుడు ఏం కార్యం చేశాడు, ఏం ఉపకారం చేశాడు అని మనం ఆలోచించినట్లయితే, మొదటిగా మన యొక్క జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, మొదటి వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేదండి? అపరాధములతో ఉండేది, పాపములతో నిండి ఉండేది. అవునా కాదా? ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు అన్న విషయాన్ని గ్రహించక ముందు మన జీవితం అపరాధములతో నిండి ఉన్నది. అపవిత్రతతో మన జీవితం నింపబడి ఉంది. పాపములతో, పాప డాగులతో మన యొక్క జీవితం నింపబడి ఉంది. ఎటు చూచినా పాపమే, ఎటు చూచినా పాపపు ఆలోచనలే, ఎటు చూచినా పాపపు చూపులే, ఎటు చూచినా పాపపు మాటలే, ఎటు చూచినా పాపపు వినికిడే. ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన విమోచకుడు అన్న విషయాన్ని గ్రహించక ముందు, ఆ దేవుడు మన జీవితంలోకి రాకముందు మన జీవితం ఎలా ఉండేది అంటే, అపరాధములతో పాపములతో చచ్చిన స్థితిలో ఉన్నవారం. ఒప్పుకుంటున్నారా? ఒకప్పుడు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. అంత మాత్రమే కాదు, 2వ వచనం చూసినట్లయితే, మీరు వాటిని చేయొచ్చు అంటే పాపములు చేస్తూ అపరాధములు చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఎవరు ఈ అధిపతి? సాతాను, అపవాది అయిన సాతాను ఏంటంటే ఆ వాయుమండల సంబంధమైన అధిపతి. సాతాను ఏంటండి? వాయుమండల సంబంధమైన అధిపతి. అంత మాత్రమే కాదు, అవిధేయులను, ఎవరైతే అవిధేయత, ప్రభువైన దేవునికి విధేయత చూపించలేని వారు ఉన్నారో అవిధేయులు. అంత మాత్రమే కాదు, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి. ఎవరైతే అవిధేయులు కలిగి ఉన్నారో వారిని ప్రేరేపిస్తున్నాడు, శక్తితో ప్రేరేపిస్తాడు. సాతాను పని ఏంటంటే దేవునికి విరుద్ధంగా నిలవబడాలి మనము అన్నదే సాతాను యొక్క ఆలోచన. మనం దేవునికి విరుద్ధంగా, దేవునికి తిరుగుబాటు చేస్తూ దేవునికి అయిష్టంగా బ్రతకాలన్నదే సాతాను యొక్క ఉద్దేశం. మనం పరలోక రాజ్యానికి చేరకుండా నరకానికి వెళ్ళిపోవాలన్నదే సాతాను యొక్క ఉద్దేశం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించాం ఒకప్పుడు, అంటే సాతాన్ని అనుసరించాం, సాతాను యొక్క నడతల్లో నడిచాం. ఆ యొక్క దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవించిన వారం, అవిధేయులుగా బ్రతికిన వారం. అంత మాత్రమే కాదు, మన యొక్క జీవితం ఎలా ఉంది అంటే, అనుసరించి ఈ యొక్క అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేమి. ఈ లోక సంబంధిగా మనం జీవించాము ఒకప్పుడు. లోకంలో పాపంతో జీవించవచ్చు, లోకంలో విచ్చలవిడిగా బ్రతకొచ్చు, ఈ లోకంలో త్రాగొచ్చు, ఈ లోకంలో వ్యభిచారం చెయ్యొచ్చు, ఈ లోకంలో మత్తులై ఉండొచ్చు, ఈ లోకంలో అవిధేయులై ఉండొచ్చు, ఈ లోకంలో విచ్చలవిడిగా అంధకారంలో పడి చెడి జీవించవచ్చు, ఈ లోకంలో దూషించవచ్చు, ఈ లోకంలో హింసించవచ్చు, ఈ లోకంలో హేళన చేయొచ్చు, ఈ లోకంలో ఎంతో ఇతరుల్ని హేళన పరిచి వేదనకు గురి చేయొచ్చు. ఇది లోక పద్ధతి. మనం కూడా ఒకప్పుడు ఎలా ఉండేవారం అంటే ఈ జాబితాలోనే ఉండేవారం కదా. ఇతరుల్ని హింసించేవారం, ఇతరుల్ని హేళన చేసేవారం, అంధకారంలో జీవించిన వారం. అంత మాత్రమే కాదు, పాపంలో పడి ఉన్నవారం, చెడు కార్యాలు చేసిన వారం, చెడ్డ చూపులు కలిగి ఉన్నవారం, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నవారం, ఎల్లప్పుడూ దేవునికి మనుష్యులకి అవిధేయులుగా జీవించిన వారం, తిరుగుబాటు కలిగిన వారం, లెక్కలేని తనం కలిగి జీవించిన వారం కదా. మునుపు ఈ విధంగా నడుచుకున్నాం. దీని ద్వారా మనం దేనికి పాత్రులమై ఉన్నాము అంటే, 3వ వచనం చూసినట్లయితే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునుచు. నిజమే కదండి, శరీరాశలనుకుంటూ, నేత్రాశలనుకుంటూ, యవనేచ్ఛలనుకుంటూ, పాపేచ్ఛలనుకుంటూ, జీవపు డంబములనుకుంటూ మన జీవితం అంతయు నింపుకున్నవారం ఒకప్పుడు. ఎటు చూసినా శరీరాశలే, ఎటు చూసినా లోకాశలే,
ఈ లోక సంబంధమైన ఆలోచనలే, జీవపు డంబముతో జీవించిన వారం. తద్వారా ఎలా ఉన్నామంట? మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. నిజమే, మనం చేసిన ఈ యొక్క ఘోర పాపాల్ని బట్టి, తప్పిదాల్ని బట్టి, అపరాధాల్ని బట్టి చచ్చిన స్థితిలో ఉన్నాము, సాతాన్ని అనుసరించాము. అంత మాత్రమే కాదు, శరీరాశులు, నేత్రాశులు కలిగి ఉండి మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు దైవోగ్రతకు పాత్రులుగా జీవించాము. మన పాపముల ద్వారా, శాపముల ద్వారా, దోషముల ద్వారా నిత్య నాశనానికి, నరకానికి పాత్రులుగా ఒకప్పుడు జీవించిన వారం. నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్న వారం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితంలో ఏం చేశాడు ఉపకారం అంటే 4వ వచనం చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అయినను మనం పాపులమే, అయినను మనం దోషులమే, అయినను మనం అపరాధులమే, అయినను మనం నిత్య నాశనానికి, నరకానికి మన పాపముల ద్వారా పాత్రులమే. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. హల్లెలూయా. ఏం చేశాడండి? అయినను మనం ఘోర పాపులమని తెలిసినప్పటికీ, మనలో ఎంచి చూడడానికి ఏ మంచి లేదు అని తెలిసినప్పటికీ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి నా జీవితాన్ని కరుణించాడు. అంత మాత్రమే కాదు, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. నిజమే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నా అపరాధములు క్షమించడం కొరకు, నా పాపములకు పరిహారం చెల్లించడం కొరకు దేవాతి దేవుడు నా పాప శిక్షను భరించాడు. నా జీవితాల్ని విమోచించడం కొరకు, నీకు నాకు నిత్య జీవితం ఇవ్వడం కొరకు ఆ దేవాతి దేవుడే ఈ లోకంలో కలువరి సిలువ మీద మరణించాడు. ఆయన మరణించి నన్ను బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మనలను తిరిగి లేపాడు. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ఇది దేవుడు చేసిన ఉపకారం. నిత్య విమోచనిచ్చాడు. మన పాపములకంటూ నిత్య విమోచనిచ్చాడు. నిత్య విడుదలిచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. నిత్య రక్షణిచ్చాడు. తన అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని ధారాళంగా కలువరి సిలువలో నీ కొరకు, నా కొరకు కార్చి నీకు నాకు విలువైన రక్షణిచ్చాడు. పాప డాగులన్నిటినీ కడిగివేసి, తన రక్తం ద్వారా కడిగివేసి మనలను పరిశుద్ధులుగా దేవుడు చేశాడు. అందును బట్టి ఇదే దేవుడు చేసిన ఉపకారం. కాబట్టి మనం ప్రభుని ఆరాధించేటప్పుడు చెప్పాలి, దేవా కరుణా సంపన్నుడై ఉండి నీ మహాప్రేమ చేత నీవు నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలయ్యా. దేవా చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాను. దైవోగ్రతకు పాత్రురాలనయ్యా. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు నీ ఉగ్రతకు పాత్రుడుగా ఉన్నానయ్యా. అటువంటి నన్ను నీవు కరుణించావు తండ్రి. దేవాని మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలయ్యా అని ప్రభుని సమయం ముందు ఆరాధించాలండి. ఇదే దేవుడు చేసిన ఉపకారం. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశాడంట? కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు. ఈ లోకంలో నన్ను రక్షించాడు. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తించకపోతే మనం నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి ఆ రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నా జీవితాన్ని రక్షించడం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంత మాత్రమే కాదు, తన కృపచేత నన్ను రక్షించాడు.
ప్రభువుని ఆరాధించేటప్పుడు చెప్పాలి, దేవా నీ కృప చేత నీవు నన్ను రక్షించావయ్యా, నీ కృప చేత నాకంటూ నిత్య జీవాన్ని ఇచ్చావయ్యా, నీ కృప చేత నీ రాజ్యంలో నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చావయ్యా, దేవా నీకు వందనాలయ్యా అని హృదయపూర్వకంగా కొద్ది మాటలే జీవ ఫలంతో హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తే అది దేవునికి ఎంతో అంగీకారం. దేవుడు నీ నా జీవితంలో ఏం చేశాడు ఉపకారం అంటే తన కృప చేత మనల్ని రక్షించాడు. అంత మాత్రమే కాదు, చూడండి 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం కలువరి శిలువలో మరణించాడు. అంత మాత్రమే కాదు, మృత్యుంజయుడుగా మరలా 3వ రోజున తిరిగి లేపబడ్డాడు, లేచాడు కదా, లేచాడు, తిరిగి లేచాడు. సో దేవుడు నీ నా జీవితంలో ఏం చేశాడు అంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు. మనలను కూడా పాపం విషయంలో మనల్ని మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో నీ నా జీవితంలో కూడా మన పాపములు చచ్చిన స్థితిలో, చచ్చిన వారంగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు చనిపోయాం పాపముల విషయమై. అయితే క్రీస్తు యేసునందు దేవుడిచ్చిన రక్షణను బట్టి తిరిగి లేపబడ్డాం, తిరిగి బ్రతికింపబడ్డాం. అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవా నీ క్రీస్తు యేసునందు ప్రభువా నీ ద్వారా తండ్రి నువ్వు నన్ను కూడా తిరిగి లేపావు తండ్రి, నీతో కూడా జీవించే ధన్యతనిచ్చావయ్యా, అందును బట్టి నీకు వందనాలయ్యా అని ప్రభువుని ఆరాధించాలి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చోండబెట్టాను. చూసారండి, మొదటిగా ఆయన మనకి విలువైన రక్షణ ఇచ్చాడు. రెండోదిగా ఆయనతో కూడా మనలను కూడా మృత్యం నుండి తిరిగి లేపాడు. అంత మాత్రమే కాదు, పరలోకమందు మనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండే ధన్యతనిచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే పరలోక రాజ్యంలో నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చావయ్యా, నరకం నుండి నన్ను తప్పించావయ్యా, నాకంటూ విలువైన రక్షణ ఇచ్చావయ్యా, నీ కృప చేత నన్ను రక్షించుకున్నావు తండ్రి, అందును బట్టి నీకు వందనాలయ్యా అని ప్రభుని ఈ సమయం ముందు ఆరాధించాలండి. చివరిగా 8వ వచనం మనం చూసినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నిజమే, ఈరోజు మనం రక్షింపబడ్డాము అంటే మనలో ఉన్న మంచితనాన్ని బట్టి కాదు, మనలో ఏదో చిన్నపాటి దాగి ఉన్నా ఇక దయను బట్టి కాదు, మనం ఏదో సత్కార్యాలు నీతి కార్యాలు చేశామని కాదు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది కేవలం దేవుని వరమే. నిజమే, రక్షణ దేవుడు మనకిచ్చిన గొప్ప వరం, రక్షణ దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ రక్షణ లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. వారు పడిచేడి జీవిస్తున్నారు, వారు నిత్య నాశనానికి నరకానికి పాత్రులుగా ఉన్నారు. అయితే దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే మనం వారికంటే శ్రేష్ఠులం కానప్పటికీ, ఈ లోకంలో ఉన్న వారికంటే అధికులం కానప్పటికీ, ఈ లోకంలో ఉన్న వారికంటే జ్ఞానవంతులం కానప్పటికీ, ఈ లోకంలో ఉన్న వారికంటే విద్యావంతులం కానప్పటికీ, ఈ లోకంలో ఉన్న వారికంటే గొప్పవారం కానప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు నీ నా ఎడల జాలి చూపించి దయ చూపించి తన మహాప్రేమ చేత కృప చేత మనల్ని రక్షించాడు. ఇది కేవలం దేవుని వరమే అన్న విషయాన్ని గుర్తించి దేవా నీ కృప చేత నన్ను రక్షించావయ్యా, నీ మహాప్రేమ చేత దేవా తండ్రి క్రీస్తుతో కూడా నీవు నన్ను లేపావు తండ్రి, దేవా పరలోకమందు నీతో కూడా నన్ను కూర్చుండబెట్టావు తండ్రి, నాకంటూ జీవ గ్రంథంలో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు లిఖించావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా అని చెప్పబడిన ఈ యొక్క కొద్ది మాటల ద్వారా దేవుని ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. నేను అపరాధినయ్యా, పాపినయ్యా, దోషినయ్యా, అపరాధములతో పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించానయ్యా, దేవా తండ్రి దైవోగ్రతకు పాత్రాలుగా జీవించానయ్యా, అటువంటి నాయడలో నీవు కరుణ చూపించావు తండ్రి, నీ మహాప్రేమ చేత దేవా నీ కృప చేత నన్ను రక్షించావయ్యా.
దేవా తండ్రి, విశ్వాసం ద్వారా కృపచేతనే నేను రక్షింపబడి ఉన్నాను. ఇది కేవలం నీ వరమే తండ్రి. క్రీస్తుతో కూడా తండ్రి నన్ను లేపావు తండ్రి. క్రీస్తుతో కూడా నన్ను పరలోకంలో కూర్చుండబెట్టావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలయ్యా అని ఈ సమయం ముందు చెప్పబడి నీ యొక్క కొద్ది మాటల ద్వారా ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. కళ్ళు మూసుకుందాం, ప్రభుని ఆరాధిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన పూజింపదగిన నామానికి మా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. నీ మహాకృప చేత తండ్రి ఈ ఆదివారం ఉదయకాల సమయం ముందు తండ్రి ఈ లైవ్ ద్వారా ప్రభువా నీ ప్రజలతో కలిసి ఏ యోగ్యత అర్హత లేని నన్ను దేవా ఈ విధంగా సమకూర్చి మేమందరం కలిసి ప్రభువా నిన్ను ఆరాధించే గొప్ప ధన్యత నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నిజమేనయ్యా దేవా, ఒకప్పుడు మా జీవితం ఎలా ఉండేది అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నవారం తండ్రి. దేవా, ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి దేవా తండ్రి యేసయ్య శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు నీ ఉగ్రతకు పాత్రులుగా జీవించిన వారం తండ్రి. దేవా, ఏ మంచి లేని వారం ప్రభువా, అటువంటి మమ్మల్ని నువ్వు చూచావు తండ్రి. నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్నవారం తండ్రి. అటువంటి మా ఎడల నీవు నీ మహా కరుణ చూపించావు తండ్రి. నువ్వు కరుణా సంపన్నుడై ఉండి తండ్రి దేవా, మా అపరాధముల చేత మేము నశించిపోవడం నీకు ఇష్టం లేక తండ్రి దేవా, మేము అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు సహితము తండ్రి నీ మహా ప్రేమ చేత దేవా క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదయ్యా ప్రభువా తండ్రి, విశ్వాసము ద్వారా కృపచేతని మమ్మల్ని రక్షించావు తండ్రి. దేవా, నీతో కూడా తిరిగి లేపావు తండ్రి. పాపంలో నుంచి ఆ యొక్క నాశనకరమైన గుంటలో చికటగల దొంగ ఊబిలో పడి ఉన్న చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని తండ్రి తిరిగి లేపావు తండ్రి. తిరిగి బ్రతికించావు తండ్రి. పరలోకమందు తండ్రి నీతో కూడా కూర్చుండే స్థానం ధన్యత నువ్వు మాకు ఇచ్చావు తండ్రి. పరలోక రాజ్యంలో మమ్మల్ని కూడా నీకు వారసులుగా చేసినందుకు వందనాలయ్యా. రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని చేసినందుకు వందనాలయ్యా. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మా పేర్లు లిఖించినందుకు వందనాలు ప్రభువా. నీ వస్తావు, నీ రాజ్యానికి మమ్మల్ని తీసుకొని వెళ్తావన్న జీవముతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవా, కృపచేతనే నీ మమ్మల్ని రక్షించావయ్యా. ఇది మా వలన కలిగినది కాదయ్యా, ఇది కేవలం నీ వరమే తండ్రి. నీ వరం మాకు ప్రసాదించినందుకు వందనాలు. రక్షణ ఇచ్చినందుకు వందనాలు. మా జీవితంలో రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు చేస్తున్న ప్రతి ఒక్క మేలులకే, మహోప కార్యాలకే, నీవు చూపిస్తున్న అత్యధికమైన కృపకై నీకే హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిన్ను స్తుతించే ధన్యత, సజీవంగా ఉండి ప్రభువా నిన్ను ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు నీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్షణం వరకు సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. దేవా, నిత్యము నిన్ను ఆరాధించే ధన్యత నువ్వు మాకు దయచేస్తున్నందుకు, ఈరోజు కూడా ఆ యొక్క ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీవు చేసిన ప్రతి ఒక్క మేలులకే, ప్రాముఖ్యంగా నీవు మాకు ఇచ్చిన విలువైన రక్షణకే, మహోప కార్యాలకే నీకే హృదయపూర్వకంగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్ చెప్పారండి. ఐ హోప్ మీరు కూడా నాతో కలిసి ప్రభుని ఆరాధించారని, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచారని ఆశిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనలు మీకు కూడా ఎంతో ఆత్మీయ జీవితంలో మేలుకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను. ప్రభు యొక్క చిత్తం అయితే, దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క చిత్తం అయితే వచ్చే ఆదివారం కూడా ఉదయం 7 గంటలకి ఈ యొక్క FB లైవ్ ద్వారా ప్రభుని ఆరాధించుకుందాం. మీ అందరూ కూడా నాతో కలిసి ప్రభుని ఆరాధించాలని, దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని ఆశిస్తున్నాను. అంతవరకు దేవుని యొక్క మహాకృప, ఆయన తోడు, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన భద్రత మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. అండ్ ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ.